మైనింగ్ తో జొన్నగిరిలో పూర్వ వైభవానికి శ్రీకారం చుట్టామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కర్నూలు జిల్లా తుక్కలి మండలం జొన్నగిరిలో బంగారం శుద్ధి కర్మాగారాన్ని సీఎం ప్రారంభించారు. రాయలసీమను రతనాల సీమగా మార్చడం జొన్నగిరి నుంచే ప్రారంభమవుతుందని సీఎం అన్నారు. ఈ ప్రాంతాన్ని గతంలో సువర్ణగిరి అని పిలిచేవారని, అశోకుడి 4వ రాజధాని ఇదే అని అన్నారు. 100 ఏళ్ల క్రితమే ఈ ప్రాంతం బంగారం రత్నాలతో నిండిందని చెప్పారు. ఒకప్పుడు కేజీఎఫ్ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగేదని సీఎం చంద్రబాబు గుర్తించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా జొన్నగిరి గురించి చర్చ జరుగుతోందని అన్నారు. చమురు తర్వాత దిగుమతికి అధికంగా విదేశీ మారక ద్రవ్యం వాడేది బంగారానికేనని, ఇక్కడ ఏడాదికి టన్ను బంగారం ఉత్పత్తి అవుతుందని అన్నారు. ఇప్పటికి 400 కిలోల సామర్థ్యంతో ప్రారంభమైందని, భవిష్యత్తులో 1000 కిలోలకు చేరుతుందని అన్నారు. భవిష్యత్తులో 5000 మందికి గోల్డ్ మైన్స్ లో ఉపాధి దొరుకుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకుని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పానకాన్ని నైవేద్యంగా సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. త్వరలో ఏపీ భూముల రీసర్వే 2.0 ప్రారంభమవుతుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. వివాదంలో ఉన్న భూములను పరిష్కరిస్తామని అన్నారు. దామినేడు భూ వ్యవహారాన్ని ఉద్దేశపూర్వకంగా తెరపైకి తెచ్చారని ఆరోపించారు. తిరుపతిలో కూటమి సభ సక్సెస్ కావడంతో తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పలు కేసుల్లో నిందితులైన వారికి నెల్లూరు జిల్లా ఏఎస్పేట దర్గాలో కీలకమైన బాధ్యతలు అప్పగిస్తున్నారంటూ కొంతమంది భక్తులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. డిప్యూటీ సీఎం ఆదేశాలపై వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ స్పందించారు. ముత్తావలి వక్ఫ్ బోర్డుపై 33 కేసులు వేశారని, 2023లో తొలగించారని తెలిపారు. విచారణ పూర్తయిన తర్వాత చర్యలు తీసుకుంటామని వివరించారు. అమరావతి తుళ్లూరు మండలం రాజధానిలో వరల్డ్ బ్యాంక్ టీం పర్యటించింది. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ను వరల్డ్ బ్యాంక్ టీం పరిశీలించింది. అనంతరం రాజధాని మహిళా రైతులతో వరల్డ్ బ్యాంక్ టీం సమావేశమై పలు అంశాలపై చర్చించింది. డిఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ అమల్లో ఎటువంటి లోపాలు జరగలేదని ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. అసత్య ఆరోపణలతో 16,000 మందిని అవమానించడమేనన్నారు. అసత్య ఆరోపణలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మెగా డిఎస్సీ నిర్వహించిన 9 నెలల తర్వాత వైసీపీ రాజకీయం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఏపీలోని అరుదైన వ్యాధులతో బాధపడుతున్న రోగులకు మెరుగైన వైద్యం, ఆర్థిక భరోసా అందించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ లో తెలిపారు. ఆర్థిక స్తోమత లేకపోయినా వ్యాధి అత్యంత అరుదైనదైనా ప్రతి రోగికి అవసరమైన వైద్యం అందాలి అన్నదే ప్రభుత్వ సంకల్పమని ఆయన స్పష్టం చేశారు. నేషనల్ రేర్ డిసీజెస్ పాలసీ రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు అయ్యేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో 100 కోట్లకు పైగా అవినీతి జరిగింది అన్న ఆరోపణలపై విచారణ జరిగింది. విజిలెన్స్ నివేదిక త్వరలోనే వెలుగులోకి వస్తుందని క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. నివేదిక బయటకు వచ్చిన తర్వాత తప్పు చేసిన వారెవరూ తప్పించుకోలేని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో తప్పు చేసిన వారే భయంతో ముందుగానే స్పందిస్తున్నారని వ్యాఖ్యానించారు. 2 ఏళ్ల ప్రగతిని సచివాలయంలో ఆయన వివరించారు. క్రీడా శాఖని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశం కూటమి ప్రభుత్వంలో వచ్చిందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. యువజన సర్వీసులు, క్రీడల శాఖల్లో జరిగిన 2 ఏళ్ల ప్రగతిని మంత్రి వివరించారు. ప్రభుత్వం అన్ని కార్యక్రమాల్లో క్రీడాకారులకు తోడ్పాటును అందిస్తుందని అన్నారు. విజయనగరం స్టేడియంలో 6 కోట్ల వ్యయంతో ఇండోర్ స్పోర్ట్స్ హాల్ నిర్మించామని చెప్పారు. విజయవాడ ఐజీఎంఎస్ స్టేడియంలో అథ్లెటిక్స్ ట్రాక్స్ అందుబాటులోకి తీసుకొచ్చామని, క్రీడా శాఖ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఏపీలో వెనుకబడిన తరగతుల ఆత్మగౌరవం, రక్షణ, సామాజిక న్యాయం కోసం దేశంలోనే తొలిసారిగా బీసీ రక్షణ చట్టం 2026ను తీసుకురానున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రకటించారు. ఈ చట్టం ద్వారా రాష్ట్రంలోని 138 బీసీ కులాలకు రక్షణ కల్పించనున్నామని తెలిపారు. చట్టానికి సంబంధించిన తుది ముసాయిదా ఇప్పటికే సిద్ధమైందని, అసెంబ్లీ ఆమోదం అనంతరం కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు వెల్లడించారు. బీసీలు బ్యాక్వర్డ్ క్లాస్ కాదని, సమాజానికి బ్యాక్ బోన్ అని మంత్రి పేర్కొన్నారు. బీసీ సంక్షేమ శాఖలో 2 ఏళ్లలో సాధించిన ప్రగతిని ఆమె సచివాలయంలో వివరించారు. దేశంలోనే తొలిసారిగా విజయనగరం జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక యోగా కేంద్రం, పోటీ పరీక్షలకు అధ్యయన కేంద్రంతో కలుపుకుని ఒక డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీ కలిసిట్టి అప్పలనాయుడు స్పష్టం చేశారు. ఈ నిర్మాణాలకు ₹1 కోటి ఎంపీ నిధులు, మరో ₹1 కోటి ఎన్ఆర్ఐల ద్వారా సమకూరుస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన స్థలాలను రెవెన్యూ అధికారులు అప్పచెప్పాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా జిల్లాలో చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పనితీరును మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కలెక్టరేట్లో సమీక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మరింత పెంచేందుకు స్కూళ్లలో కంప్యూటర్ తరగతులు ఎంతో ఉపయోగపడతాయని ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండెమల్లె రఘురాం కృష్ణంరాజు అన్నారు. కాళ్ల మండలంలో
సీసలికాళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్లను రఘురామ ప్రారంభించారు. 20 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాతల సహకారంతో కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే కొన్ని జిల్లా పరిషత్ హైస్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్లు ప్రారంభించి తరగతులు మొదలుపెట్టామన్నారు. జిల్లా పరిషత్ స్కూళ్లను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దుతామని రఘురామ చెప్పారు. మాజీ మంత్రి జోగి రమేష్ పై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మండిపడ్డారు. తన రాజకీయ మనుగడ కోసం ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇసుక క్వారీలు, మట్టి క్వారీల వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగి రమేష్ నైజం అందరికీ తెలుసని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. కడప జిల్లాలో వైఎస్ జగన్ రెండో రోజు పర్యటించారు. వేముల మండలం భూమయ్యగారిపల్లెలో గట్టు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమానికి జగన్ హాజరయ్యారు. ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు చేశారు. కేశినేని బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మాజీ ఎంపీ కేశినేని నానిపై ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్ని తీవ్ర ఆరోపణలు చేశారు. పోలవరం కుడి కాలువలో వైసీపీ హయాంలో మట్టి లూటీ జరిగిందని, ఇందులో వైసీపీ మాజీ ఎంపీకి 180 కోట్ల రూపాయల ముడుపులు దక్కాయని ఆరోపించారు. 2023లో హైకోర్టులో వీటిపై పిటిషన్లు కూడా దాఖలయ్యాయని చిన్ని చెప్పారు. వైసీపీ హయాంలోనే పోలవరం కట్టల మట్టి లూటీ జరిగిందని ఎంపీ కేశినేని చిన్ని ఆరోపించారు. అప్పటి అక్రమాలకు సంబంధించిన ఫోటోలను చూపిస్తూ కట్టుకథనాలతో సాక్షి పత్రిక అడ్డంగా దొరికిపోయిందని విమర్శించారు. పోలవరం కుడి కాలువ కింద 2 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని దోచేశారని, దీనిపై 2022లోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసు కూడా నమోదైందన్నారు. కానీ ఇప్పుడేదో జరిగిపోయిందని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఫేక్ నాయకులు ఫేక్ పార్టీ చేసే ఫేక్ ప్రచారంతో అడ్డంగా దొరికిపోయారన్నారు. కాపులను వైసీపీ రాజకీయంగా వాడుకుంటుందని బీజేపీ నేత సోము వీర్రాజు ఆరోపించారు. సమావేశాలు పెట్టి కాపులను రెచ్చగొట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొత్సకు వైసీపీలో విలువ లేకుండా చేశారని, ఆయనకు పోటీగా ఆయన మేనల్లుడు శ్రీనివాస్ను దింపారన్నారు. శ్రీనివాస్ను విజయసాయిరెడ్డి ఎంకరేజ్ చేశారని చెప్పారు. జగన్ హయాంలో కాపులకు అన్యాయం జరిగిందని, సమావేశాలు పెట్టి కాపులను రెచ్చగొట్టడం వైసీపీకి సరికాదన్నారు. కాపులకు టీడీపీ సముచిత స్థానం ఇస్తుందని సోము వీర్రాజు అన్నారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాయికృష్ణది కస్టోడియల్ డెత్ అని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సాయికృష్ణ డెడ్ బాడీని మాయం చేశారని, నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నా కోర్టులో హాజరుపరచలేదన్నారు. కాగా సస్పెండ్ అయిన కృష్ణలంక సీఐ నాగరాజుకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. గాది సాయికృష్ణ మిస్సింగ్ కేసులో నాగరాజును సిట్ అధికారులు నిన్న అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం జీజీహెచ్లో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి జూలై 8 వరకు రిమాండ్ విధించారు. సాయికృష్ణను అన్యాయంగా చంపిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లి విజయలక్ష్మి డిమాండ్ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సీఐ నాగరాజును జైలుకు పంపిందని, ఇంకా లోతైన దర్యాప్తు జరగాలి అని అన్నారు. ఈ కేసులో తమ బిడ్డను కనిపించకుండా మాయం చేశారనే ఆవేదనతోనే పోరాటం చేశామని, ఇందులో పార్టీలు కులాలకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. విశాఖకు కార్డిలియో క్రూజ్ షిప్ వచ్చింది. గతంతో పోల్చితే క్రూయిజ్ టూరిజానికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంది. అందులో తెలుగువారి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. చెన్నై నుంచి వచ్చిన క్రూయిజ్ విశాఖకు చేరుకుంది. సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యేల తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలి అంటూ వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే ఇన్ఛార్జ్ మంత్రులను కూడా మారుస్తామని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. సరిపై టీ కాంగ్రెస్ శ్రేణులకు జూమ్లో సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. మరోవైపు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా నేతల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మపురి విద్యాభివృద్ధికి హెచ్ఏఎల్ భారీ చేయూతనందించింది. సీఎస్ఆర్ నిధులతో 10 కోట్ల డిగ్రీ కళాశాల నిర్మాణానికి హెచ్ఏఎల్ జగిత్యాల జిల్లా యంత్రాంగం మధ్య ఎంఓయూ కుదిరింది. తెలంగాణ సచివాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమక్షంలో ఒప్పందం జరిగింది. విద్యారంగానికి హెచ్ఏఎల్ సహకారం ఆదర్శప్రాయమని మంత్రి అడ్లూరి ప్రశంసించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమ ప్రభుత్వమని, ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు ఆశీర్వాద సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. జూన్ 30న చింతకాని మండలం జగన్నాథపురంలో జరిగే సీఎం రేవంత్ రెడ్డి రైతు ఆశీర్వాద సభను జయప్రదం చేయాలని మంత్రులు కోరారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందజేయాలి అనే లక్ష్యంతో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని రైతు వేదికల్లో విత్తన మేళా ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ హైమావతి, వ్యవసాయ శాఖ అధికారి స్వరూపరాణి తెలిపారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విత్తన మేళా ప్రారంభించనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం వరి వేస్తే ఉరి అని ప్రచారం చేసిందని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను దళారులు మోసం చేయకుండా ఉండాలని రైతు వేదికల ద్వారా నాణ్యమైన విత్తనాలను సరఫరా చేసేందుకు విత్తన మేళాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
హైదరాబాద్లోని ఓ రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు పేరు పెట్టారు. అమెరికా 250 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లో విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో యుఎస్ కాన్సులేట్ పక్కనే ఉన్న రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూగా నామకరణం చేశారు. దీనికి సంబంధించి ప్రత్యేక ఫలకాన్ని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఆవిష్కరించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 55లో పెద్దమ్మతల్లి టెంపుల్ సమీపంలోని గద్వాల్ వీవర్ సొసైటీ శారీ షాప్ ను యాంకర్ సుమా కనకాల, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, రామ్ గోపాల్ అగ్రవాల్, ఆకాష్ అగర్వాల్ కలిసి ప్రారంభించారు. భారతీయ చేనేత కళా సంపదను సంరక్షిస్తూ నేత కార్మికుల జీవనోపాధిని బలోపేతం చేయాలి అనే లక్ష్యంతో 1986లో శ్రీరామ్ గోపాల్ స్థాపించిన గద్వాల్ వీవర్ సొసైటీ 4 దశాబ్దాలుగా విశిష్ట సేవలు అందిస్తోందన్నారు. వివిధ చేనేత సంప్రదాయాలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని నిర్వాహకులు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో లక్ష్మీదేవిపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భూసేకరణ మొదలు కానున్న సయ్యద్పల్లి భూములను పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్లు నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి సందర్శించారు. భూసేకరణ, సర్వే ప్రక్రియ, ముంపు ప్రాంతాల గుర్తింపు, కాలువల నిర్మాణం వంటి అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. తిరుమలలో ఆక్టోపస్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. సామాన్య భక్తులు బస చేసే వెంకటాద్రి నిలయంలో అర్ధరాత్రి ఆక్టోపస్ భద్రతా దళాలు దిగాయి. గన్లతో ఒకసారిగా 50 మంది యాత్రి సముదాయంలోకి ప్రవేశించి కొందరి కాళ్లు చేతులు కట్టేసి బంధించారు. అదే సమయంలో అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ వచ్చాయి. ఈ సమయంలో అక్కడ ఏం జరుగుతుందో బస చేసిన భక్తులకు అర్థం కాలేదు. ఉగ్రవాదులు యాత్రి సముదాయంలోకి వస్తే ఎలా వ్యవహరించాలనే దానిపై ఇలా మాక్ డ్రిల్ చేపట్టారని తెలియడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. భారత పౌరసత్వం కోసం 94 ఏళ్ల ఎన్ఆర్ఐ వృద్ధురాలు దరఖాస్తు చేసుకున్నారు. బాపట్ల జిల్లా చింతగుంపలకు చెందిన మహాలక్ష్మమ్మ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ను కలిశారు. భారత పౌరసత్వం కోసం వృద్ధురాలితో కలెక్టర్ ప్రమాణం చేయించారు. ఆమె అమెరికా పౌరసత్వం వదులుకొని సొంత ఊర్లో ఉంటున్నారు. ఇక్కడే చనిపోవాలని, తన అంత్యక్రియలు స్వగ్రామంలోనే జరగాలి అనేది ఆమె చివరి కోరికని చెప్తున్నారు. మెదక్ జిల్లా గొల్లపల్లి వద్ద సెయింట్ డాన్ బాస్కో స్కూల్ బస్సును విద్యార్థులు తల్లిదండ్రులు అడ్డగించి ఆందోళన చేపట్టారు. అనుభవం లేని డ్రైవర్తో స్కూల్ బస్సు నడుపుతూ పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులను తమ వాహనాలపై స్కూల్కు తీసుకెళ్లారు. అయితే డ్రైవర్ సెలవు పెడితే అతని స్థానంలో తానొచ్చానని యువకుడు చెప్తున్నాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామానికి చెందిన కుక్కల దాసు తన 7 ఏళ్ల కుమార్తె ఉమామహేశ్వరికి ఇప్పటి వరకు వికలాంగుల పింఛన్ మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుట్టుకతోనే వికలాంగురాలైన ఉమామహేశ్వరి పెన్షన్ కోసం అనేకసార్లు ప్రభుత్వానికి, అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా ఎలాంటి స్పందన రాలేదు. చిన్నారికి తల్లి లేకపోవడంతో ఆమె ఆలనా పాలన అంతా తానే చూసుకుంటున్నానని తండ్రి చెప్తున్నాడు. దీంతో కుటుంబ పోషణ, చిన్నారికి వైద్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ప్రభుత్వం తమకు సాయం అందించి వికలాంగుల పింఛన్ మంజూరు చేయాలని దాస్ కోరుతున్నాడు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న పౌష్టికాహారమైన అంగన్వాడీ కోడిగుడ్లు బహిరంగ మార్కెట్లో విక్రయానికి గురవుతున్నాయి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో ఈ అక్రమ విక్రయాల ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అంగన్వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులకు అందించాల్సిన ఈ కోడిగుడ్లను కొందరు అక్రమార్కులు బహిరంగంగా దుకాణాల్లో ఒక్కోటి 6 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. దీనిపై స్థానిక మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక సహస్ర కలశాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. సహస్ర శీర్ష పురుషునికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీవారి పంచబేరాలలో ఒకటైన శ్రీభోగ శ్రీనివాసమూర్తిని తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవరాణి సామవై ప్రతిష్ఠించిన దినాన్ని పురస్కరించుకుని వాళ్ళ ఆలయంలో ప్రత్యేక సహస్ర కలశాభిషేకాన్ని టీటీడీ అత్యంత వైభవంగా ఏకాంతంగా నిర్వహించింది. తమిళనాడు మంత్రి లోకేష్, తమిళ సెల్వం, కాంగ్రెస్ నేత వి హనుమంతరావు, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్లో స్వామివారిని దర్శించుకుని శ్రీవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. హీరోయిన్ హన్సిక, సింగర్ శ్రీలేఖ, నటులు శ్రీవిష్ణు, శ్రీనాథ్ తిరుమల శ్రీనివాసుడు దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలగ్గా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం దండిపూడి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఇప్పటికే రేడియో ఫ్రీక్వెన్సీ పరికరం ద్వారా ట్రాక్ చేయడంతో పులి సంచారాన్ని గమనిస్తున్నారు. గ్రామ పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచరించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. పులి దాడి చేసే ప్రమాదం పొంచి ఉందని, ప్రజలు గుంపులుగా మాత్రమే బయటకు వెళ్లాలి అని చాటింపు ద్వారా గ్రామస్తులను అప్రమత్తం చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 వారాల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించిన నేపథ్యంలో అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇవాళ రేపు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖ రాధాగాయత్రి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ముస్సోరి పోలీసుల విచారణకు పిలవడంతో శ్రీచరణ్ అక్కడకు వెళ్లాడు. అటు సింహాచలంలో రాధాగాయత్రి అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంత్యక్రియలకు శ్రీచరణ్ తల్లిదండ్రులు హాజరయ్యారు. రాధాగాయత్రి తల్లిదండ్రుల ఆరోపణలు అంగీకరించనని శ్రీచరణ్ తండ్రి దుర్గాప్రసాద్ తెలిపారు. రాధాగాయత్రికి ఇష్టం లేకపోతే రిషికేశ్, హరిద్వార్, ముస్సోరి వెళ్లేది కాదన్నారు. రాధాగాయత్రి తండ్రి ఎంత బాధపడుతున్నారో అంతకన్నా ఎక్కువ తాను బాధపడుతున్నానని అన్నారు. హైదరాబాద్ లో 1.22 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ మోసం కేసును సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. మ్యూల్ బ్యాంక్ ఖాతాల నెట్వర్క్ నిర్వహిస్తున్న 2 కీలక నిందితులను అరెస్ట్ చేశారు. వాట్సాప్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ ద్వారా బాధితుడిని వల్లో వేసిన సైబర్ మోసగాళ్లు నకిలీ ట్రేడింగ్ వెబ్సైట్లతో 1.22 కోట్లకు టోకరా వేశారు. మొదట 1.5 లక్షలు విత్డ్రా చేయించి నమ్మించిన మోసగాళ్లు బాధితుడికి 15.69 కోట్ల లాభం వచ్చినట్లు నకిలీ డేటా చూపించి మభ్యపెట్టారు. ఐపీఓ విడుదల పేరుతో అదనంగా 3.37 కోట్లకు టోకరా వేశారు. దీంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో 2 నిందితులను అరెస్ట్ చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని అయ్యప్ప టౌన్షిప్లో అర్ధరాత్రి ఓ బైక్ దగ్ధమైన ఘటన కలకలం రేపింది. ముళ్లపూడి రవికి చెందిన కారు ద్విచక్ర వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఒక్కసారిగా మంటలు ఎగసిపట్టడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సకాలంలో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే కారు, బైకు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో రవి కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పెద్ద వివాదంలోనే చిక్కుకున్నారు. సిక్కు గురువుల చిత్రపటాలపై భగవంత్ మాన్ మద్యం చల్లుతున్నట్టుగా ఉన్న వీడియో వైరల్ గా మారడం దుమారం రేపింది. దీనిపై సిక్కు మత సంఘాలతో పాటు విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. భగవంత్ మాన్ తక్షణమే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశాయి. అయితే ఆ వీడియోలో ఉన్న తాను కాదని ఫేక్ అంటూ భగవంత్ మాన్ వాదించారు. కానీ 5 సింగ్ సాహెబ్ల సమావేశం ఆయన్ను దోషిగా నిర్ధారించింది. తమిళనాడు సీఎం విజయ్ మానవత్వాన్ని చాటుకున్నారు. విద్యుత్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు సాధించిన వారికి నియామక పత్రాలు అందజేశారు. అందులో భాగంగా ఓ గర్భిణిని వేదికపైకి పిలవకుండా ఆయనే స్వయంగా కిందకు వెళ్లారు. ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. గర్భిణిపై సీఎం విజయ్ చూపిన గౌరవాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. కుమార్తె సహజీవనాన్ని వ్యతిరేకించడమే ఆ తల్లిదండ్రులు చేసిన నేరమైంది. ప్రియుడితో కలిసి విచ్చలవిడిగా అప్పులు చేస్తున్న ఆమెను మందలించడంతో అమ్మానాన్నలపై కోపంతో ఊగిపోయింది. ప్రియుడితో కలిసి తల్లిదండ్రులతో పాటు తన చెల్లిని కూడా కత్తితో పొడిచి కడతీర్చింది. ఈ దారుణ సంఘటన బెంగళూరులో జరిగింది. పరారీలో ఉన్న నిందితులు శ్వేత, కెన్నెత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేతన్ అగ్రవాల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసు విచారణలో సీసీటీవీ దృశ్యాలు కీలకంగా మారాయి. కేతన్, సియా గోయల్ వెళ్లిన దారిలో వారిని హుడీ ధరించిన వ్యక్తి అనుసరించడాన్ని పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి సియా ప్రియుడు చేతన్ అని పోలీసులు నిర్ధారించారు. సియా, ఆమె ప్రియుడు చేతన్ కలిసి కేతన్ లోయలోకి తోసి ప్రమాదంగా చిత్రీకరించారని తేలడంతో పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్లో ఘోర ప్రమాదం జరిగింది. తరతరాల ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న గోదాం పైకప్పు కుప్పకూలిపోయింది. ప్రమాదంలో 5 మృతి చెందారు. పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దురదృష్టం ముందుకు తోస్తే అదృష్టం వెనక్కి లాగుతుందనేలా హిమాచల్ ప్రదేశ్లో ప్రమాదం జరిగింది. సట్లెజ్ నదిపై గ్రావెల్ ట్రక్ వెళ్తుండగా ఒకసారిగా వంతెన కూలిపోయింది. బ్రిడ్జ్ చివరి దాకా ట్రక్ వెళ్లాక ఈ ఘటన జరిగింది. నీటి ప్రవాహం తక్కువగా ఉండడంతో డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. మరోవైపు వెనకే వెళ్లిన కారు అక్కడే ఆగిపోవడంతో యాక్సిడెంట్ నుంచి తప్పించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. సగటున 56 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇవాళ కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు ముంబై వీధులు నదులను తలపిస్తున్నాయి. మోకాల్లోతు నీటిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. మణిపూర్లో ఆసియాకు చెందిన అరుదైన చిరుతపిల్లి కనిపించింది. క్వాక్తా గ్రామంలోని ఓ ఇంట్లో చొరబడిన చిరుతపిల్లిని చూసి స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది చిరుతపిల్లిని బంధించి తీసుకెళ్లారు.